నటసింహం నందమూరి బాలకృష్ణ 66వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ప్రకాశం జిల్లా నందమూరి బాలకృష్ణ యువసేన డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఒంగోలులోని శివం ఫౌండేషన్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమాలు అభిమానుల హర్షధ్వానాల మధ్య సాగాయి. ఈ సందర్భంగా ఒంగోలు దారావారి తోటకు చెందిన పి అంజమ్మ అనే మహిళకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో తోపుడు బండిని అందజేశారు. అలాగే చేమకుర్తికి చెందిన ఎం మాచర్ల అనే దివ్యాంగులకు ట్రైసైకిల్ ను పంపిణీ చేశారు. అంతేకాకుండా పట్టణంలోని అనాథులు, యాచకులు మరియు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి సుమారు 500 మందికి భోజనాలు అందజేశారు. బాలకృష్ణ జన్మదినాన్ని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా సేవా కార్యక్రమాలతో జరుపుకోవటం అభిమానుల ప్రత్యేకత అని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య మాట్లాడుతూ సినీ రంగంలోనే కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ కూడా నందమూరి బాలకృష్ణ ఆదర్శంగా నిలుస్తున్నారు అంటూ అన్నారు. ఆయన స్ఫూర్తితో అభిమానులు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఎన్బీకే అభిమాన సంఘ నాయకులు పఠాన్ అనీఫ్ ఖాన్, జిల్లా ఎన్బీకే ఫ్యాన్స్ అధ్యక్షులు రావి శ్రీనివాసరావు, ఒంగోలు నగర ఎన్బీకే ఫ్యాన్స్ అధ్యక్షులు కాట్రగడ్డ వంశీ, సిహెచ్ నారాయణ, మనోజ్, సాయి, కళ్యాణ్, శ్రీను, చావలి గోపి, రాజా, జస్వంత్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారేనా కానీ ఇంకోసారి అబ్బా ఫ్యాన్స్ వాళ్ళంతా రండి ముందుకి. అనీఫో కేక్ పెట్టి కొంచెం తల కొంచెం రండి ముందుకు రండి. చిన్న చిన్న ముక్కలు పెట్టు అనీఫో. అటు వెళ్ళాలి, ఇటు కాదు. తీసుకుని అటు వెనక్కి వెళ్ళండి. తీసుకుని అటు వెళ్ళిపోండి. అంత నిలబడి తలా ఒకటి ఇవ్వండి. బల్ల ఇట్లాగేసి అట్లా అట్ట ఉంచండి, పంపివ్వకండి. కొంచెం ఒకసారి ఫ్యాన్స్ వాళ్ళంతా దగ్గరికి నిలబడింది. ఓకేనా?
నాకెంతరా ఇటు వెళ్ళిపోతారు సైడ్ ఇవ్వండి లేకపోతే అటు పోవడానికి లేదా ఆడ మన వాళ్ళు అటు చివరి వెళ్తారులే, తిరిగి వెళ్తారులే మారుతాయి. బాబు కిరణ్ వాళ్ళకి కుర్చీలలో కూర్చోబెట్టనే హలో కూర్చో అటో ఇటో బా. ఏం కావాలి వాసు రా వెనుకోండి వంశీ 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 ఈరోజు జూన్ 10 మన హీరో నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మన శివం ఫౌండేషన్లో ప్రకాశం జిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక ట్రైసైకిల్, ఒక తోపుడు బండి, ఒక 25,000 ఖర్చు పెట్టి మన అభిమాన సంఘాలు వాళ్ళు దాతృత్వంతో ఈరోజు ఈ శివం ఫౌండేషన్లో ఇద్దరికి ఇవ్వడం జరిగింది. అలాగే కేక్ కట్ చేసుకొని వారి అభిమానుల సమక్షంలో ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నందమూరి బాలకృష్ణ ఒక హీరోగానే కాకుండా హిందూపురం ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి సేవలు అందిస్తూ, అట్లాగే ఆయన ఒక పెద్ద బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఒక చైర్మన్గా చేస్తూ ఎంతోమందికి ఆరోగ్యపరంగాను, ఇటు రెండోది హిందూపురం మన నియోజకవర్గం పరంగా కూడా ఎన్నో సేవలు చేస్తూ అందరి అభిమానాలు పొందుతున్న ఆయనకి ఇట్లాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే సినీ ప్రస్థానంలో ఇంకా మంచి సినిమాలు ఇంకా రావాలని కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మన ఫ్యాన్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రుల ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి రాజకీయ నటవారసుడు నందమూరి బాలకృష్ణ గారు అభిమానులకు బాలయ్య బాబు గారి జన్మదిన సందర్భంగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రకాశం జిల్లా నందమూరి అభిమాన సంఘం తరపున. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా నందమూరి అభిమాన సంఘం మరియు ఒంగోలు టౌన్ ఎన్బీకే ఫ్యాన్స్ తరపున ఈరోజు శివం ఫౌండేషన్లో అన్నదాన కార్యక్రమంతో పాటు ఒక మన వికలాంగులకి ట్రైసైకిల్ను, అలాగే ఒక తోపుడు బండిని, స్వయం ఉపాధి కోసం తోపుడు బండిని అందించడం జరిగింది. బాలకృష్ణ గారి రాజకీయ సినీ జీవితం ఒక సంచలనం. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, హిందూపురం శాసనసభ్యులుగా
ఆయన చేస్తున్న విశేష సేవలను హిందూపురం ప్రజలు కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో గౌరవంగా గుర్తించారు. అలాగే నందమూరి తారక రామారావు గారి వారసత్వంగా రాజకీయంలో కాకుండా సేవారంగంలో కూడా శ్రీమతి నందమూరి బసవరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఆయన విశేష సేవలను అందిస్తూ క్యాన్సర్ రోగులకి ఆపద్బాంధవుడిగా ఎంతోమందికి జీవితాన్ని ప్రసాదిస్తున్న సందర్భంగా వారి ఆశీస్సులు అలాగే తెలుగు ప్రజల ఆశీస్సులతోటి ఈరోజు ఆయన నందమూరి బాలకృష్ణ గారు 100 ఏళ్ళు ఇదే నవ్య తేజస్సుతో యువతరానికి ఆదర్శంగా నవతరానికి మార్గదర్శకులుగా ముందుండి నడిపిస్తారని ఆశిస్తూ వారికి ప్రకాశం జిల్లా ఎన్బీకే ఫ్యాన్స్ తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. ఈరోజు శవం ఫౌండేషన్లో ఒక ట్రైసైకిల్, ఒక తోపుడు బండి, అలాగే అనాథలకు అన్నదానం చేయడం జరిగింది. అలాంటి ఈ సినిమా రంగంలో బాలకృష్ణ గారు రేపు 25 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఆయన అందరి ఆశీస్సులు ఉండాలని, బసవతారకం హాస్పిటల్ లాంటిది మంచి సేవా కార్యక్రమాలు చేయాలని, ఇలాంటి 100 సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.